ఇప్పుడు మన ఇండియాలో చూసుకుంటే అండి ద మోస్ట్ ప్రామినెంట్ అండ్ మోస్ట్ టఫెస్ట్ అనేది అందరూ యూపీఎస్సీ అంటారు. మేడం మీరు గ్రూప్ 2 రాయడానికి లైక్ ఇన్స్పిరేషన్ కానీ అసలు రీజన్ ఏంటి గ్రూప్ 2 రాయడానికి? అసలు నేను గ్రూప్ 2 అసలు రాద్దామని అనుకోలేదండి. నా ఇన్స్పిరేషన్ చెప్పాలి అంటే తెలుగు స్టేట్స్లోనే ఉండాలి. బికాస్ ఆ లాంగ్వేజ్, ఆ కల్చర్, ఆ ట్రెడిషన్ ఇండియాలో నాకు ఎక్కడికి వెళ్ళినా కనిపించలేదు. అందుకని ఇక్కడే ఉండాలంటే నేను గవర్నమెంట్ సర్వీస్లో ఉండాలి అని ఫిక్స్ అయ్యాను. ఓకే మేడం, ఈ గ్రూప్ 2లో ఎంత వరకు ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది మనకి? కోచింగ్ ఇంపార్టెన్స్. ఎనీ ఎగ్జామ్ ఎంత మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్ అయినా 40% వరకే కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఇవ్వగలదు. 60% అనేది ఇండివిజువల్గా మనం ఎలా ప్రిపేర్ అవుతున్నాం అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. హలో ఆస్పిరెంట్స్, ఈరోజు మనతో పాటు గ్రూప్ 2 ర్యాంకర్ అయిన మాధురి మేడం గారు ఉన్నారు. సో హలో మేడం. హాయ్ అండి. అసలు ఈ గ్రూప్ 2 ప్రిపరేషన్ అనేది స్క్రాచ్ నుంచి ఎలా స్టార్ట్ చేయాలి? గ్రూప్ 2 అనే కాదండి, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు ఆస్పిరెంట్కి తెలియాల్సింది ఏంటి అంటే ఫస్ట్ సిలబస్ ఏంటి. సో సిలబస్కి తగ్గట్టు వాళ్ళ దగ్గర నోట్స్ ఉందా, అసలు వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఇవి ఫస్ట్ తెలుసుకోవాలండి. అది గ్రూప్ 2కైనా గ్రూప్ 1కైనా యూపీఎస్సీకైనా ఏ ఎగ్జామ్కైనా అది ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. మేడం అసలు ఈ గ్రూప్ 2లో కరెంట్ అఫైర్స్ ఇంపార్టెన్స్ అనేది ఎంత వరకు ఉంటుంది? సో గ్రూప్ 2లో మీరు చూస్తే ప్రిలిమ్స్, మెయిన్స్ ఉంటాయని 2 స్టేజెస్. ఈ 2 స్టేజెస్లో కూడా మీకు ఎంసీక్యూస్, ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, ఆన్సర్ రైటింగ్ ఉండదు. కాకపోతే కరెంట్ అఫైర్స్ యాజ్ సచ్గా మీకు గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ఉంటుందండి. బట్ గ్రూప్ 2 మెయిన్స్లో కరెంట్ అఫైర్స్ అనే సబ్జెక్ట్ ఉండదు. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ ఎకనామీ అవి ఉంటాయి. సో ఈ అన్ని సబ్జెక్ట్స్ కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గానే క్వశ్చన్స్ అడుగుతారు. సో 60% గ్రూప్ 2లో కరెంట్ అఫైర్స్ ప్రామినెన్స్ ఉంటుందండి. మేడం మీకు మొన్న జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో అసలు ఎగ్జామ్ అనేది ముందు రోజు ఈవినింగ్ వరకు ఉంటుందో లేదో అసలు మనకు ఒక ఐడియా లేదు కదా. సో మీరు ఆ ఎగ్జామ్ అనే ప్రెషర్ని అసలు ఎలా హ్యాండిల్ చేశారు? ఈ ఫీల్డ్ ఎలా అంటే అండి, ఇది బాగా అన్సర్టెన్గా ఉంటుంది. సో ఏ ఎగ్జామ్ అయినా, ఎగ్జాంపుల్ మీరు టీజీపీఎస్సీ తీసుకోండి, ఏపీపీఎస్సీనే కాదు టీజీపీఎస్సీ కూడా 2-3 టైమ్స్ క్యాన్సిల్ చేశారు ఎగ్జామ్ని. అలాగే ఏపీపీఎస్సీ కూడా మీరు అన్నట్టు రేపు ఎగ్జామ్ ఉంటే ముందు రోజు వరకు కూడా తెలియదు. సో మనం ఈ ఎగ్జామ్ ఫీల్డ్లోకి వచ్చినప్పుడే మన మైండ్ ఫిక్స్ చేసుకోవాలి. ఎలాంటి ప్రెషర్లు ఉన్నా, ఎలాంటి అడ్డంకులు ఉన్నా మన ఫోకస్ ఎగ్జామ్ ఈ రోజే ఉందనుకుని ప్రిపేర్ అవ్వాలి. వాళ్ళు పెడితే పెట్టారు రాద్దాం, పెట్టకపోతే రాయొద్దు, అంతే. అలా చిల్గా లేనప్పుడు మనం ఎగ్జామ్ ప్రెషర్ని హ్యాండిల్ చేయలేమండి. సో ఫస్ట్ ఆస్పిరెంట్స్కి వాళ్ళ మైండ్ సెట్ చేసుకోవాలి. మనం చేయాల్సింది మనం చేస్తాం, రిజల్ట్ అనేది మన చేతుల్లో ఉండదు. సో ఎగ్జామ్ అనేది గవర్నమెంట్ పెడుతుంది, లేకపోతే ఏపీపీఎస్సీ పెడుతుంది, మనం పెట్టాం కదా. సో మన ప్రిపరేషన్ ఎప్పుడు రెడీగా ఉండి మనం ఎప్పుడు పెడితే అప్పుడు ఎగ్జామ్ రాస్తాం. మేడం మీరు ఈ గ్రూప్ 2 రాయడానికి లైక్ ఇన్స్పిరేషన్ కానీ అసలు రీజన్ ఏంటి గ్రూప్ 2 రాయడానికి? అసలు నేను గ్రూప్ 2 అసలు రాద్దామని అనుకోలేదండి, ఫ్రాంక్గా చెప్తున్నా. నా యూపీఎస్సీ, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ యూపీఎస్సీ స్టార్ట్ చేశాను. కొన్ని రీజన్స్ వల్ల ఇంటర్వ్యూ వరకు వెళ్ళి కాలేదు. దాని తర్వాత నాకు చిన్నప్పటి నుంచి కూడా గవర్నమెంట్ సర్వీస్లో ఉండాలి, సమ్ సోషల్ సర్వీస్ చేయాలనేది నా చిన్నప్పటి నుంచి నా ఎయిమ్ అన్నమాట. సో ఇక యూపీఎస్సీ ఎప్పుడైతే రాలేదో నెక్స్ట్ ఆప్షన్స్ గ్రూప్ 1, గ్రూప్ 2. సో గ్రూప్ 1 రాద్దాం అనుకున్నాను. సో గ్రూప్ 1కే ప్రిపేర్ అయ్యాను. సో గ్రూప్ 2కి యాజ్ సచ్ ప్రిపేర్ అవ్వలేదు. బికాస్ గ్రూప్ 1, గ్రూప్ 2లో సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ ఆంధ్రప్రదేశ్ లైక్ హిస్టరీ అవన్నీ కూడా సేమ్ ఉంటాయి. సో దానికి ప్రిపేర్ అయ్యి గ్రూప్ 2కి కొన్ని ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేశాను తప్ప గ్రూప్ 2 కంటూ నేను సపరేట్గా ప్రిపేర్ అవ్వలేదు. నా ఇన్స్పిరేషన్ చెప్పాలి అంటే తెలుగు స్టేట్స్లోనే ఉండాలి. బికాస్ ఆ లాంగ్వేజ్, ఆ కల్చర్, ఆ ట్రెడిషన్ ఇండియాలో నాకు ఎక్కడికి వెళ్ళినా కనిపించలేదు. అందుకని ఇక్కడే ఉండాలంటే నేను గవర్నమెంట్ సర్వీస్ ఉండాలి అని ఫిక్స్ అయ్యాను. ఓకే, అయితే ఈ ఇయర్ ఇప్పుడు మరి గ్రూప్ 1 ఎగ్జామ్స్ అయితే అటెంప్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు రాబోయేది. ఓకే మేడం, ఈ గ్రూప్ 2లో ఎంత వరకు ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది మనకి కోచింగ్ ఇంపార్టెన్స్? సో ఇది చాలామంది ఆస్పిరెంట్స్ కొన్ని క్వశ్చన్ అండి, బిగ్ క్వశ్చన్. దీని తరహాలో ఒక ఆస్పిరెంట్గా ఆలోచిస్తే గ్రూప్ 2 లైక్ సబ్జెక్ట్స్ అన్నీ ఈజీగా ఉంటాయి. ఎప్పుడంటే ఇఫ్ ఆస్పిరెంట్ ముందే కనుక గ్రూప్ 1కి లేక యూపీఎస్సీకి ప్రిపేర్ అయి ఉంటే వాళ్ళకి గ్రూప్ 2కి సబ్జెక్ట్స్ అంత ఈజీగానే అనిపిస్తాయి, టఫ్గా ఏముండదు. కానీ ఎవరైనా ఆస్పిరెంట్ గ్రూప్ 2నే కనుక స్టార్ట్ చేస్తే ఇనిషియల్గా ఏపీ హిస్టరీ,
ఇండియన్ ఎకనామీ, ఏపీ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, అసలు ఇన్ని సబ్జెక్ట్స్ ఏంది, ఏం చదవాలి అనేది ఏ ఆస్పెక్ట్ కూడా అర్థం కాదు. సో ఈ కన్ఫ్యూజన్ని పోగొట్టాలి అంటే మీకు ఏదో ఒక ఇన్స్టిట్యూట్ కానీ లేక మెంటర్ కానీ ఎవరైనా గైడెన్స్ కానీ మీకు చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్తో వాళ్ళు మనకి క్లారిఫై చేస్తారు, ఈ సబ్జెక్ట్ ఇలా చదువు, దీనికి ఇంత వెయిటేజ్ ఉంటుంది అని. సో ఆ విధంగా కోచింగ్ అనేది 40% యూస్ఫుల్ అండి. అండ్ గ్రూప్ 2 అనే కాదు, ఎనీ ఎగ్జామ్ ఎంత మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్ అయినా 40% వరకే కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఇవ్వగలదు. 60% అనేది ఇండివిజువల్గా మనం ఎలా ప్రిపేర్ అవుతున్నాం అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. మీరు గ్రూప్ 2లో ఎక్కడైనా గైడెన్స్ అనేది తీసుకోవడం జరిగింది? సో ఇనిషియల్లీ మీకు చెప్పినట్టు నేను గ్రూప్ 1కి మాత్రమే కోచింగ్ తీసుకున్నాను. కోచింగ్ అంటే కోచింగ్ కాదు, కోచింగ్ తీసుకోవాలనుకున్నాను కానీ తీసుకోలేదు. బట్ నేను అనుకున్న టెస్ట్ సిరీస్ రాద్దాం అనుకున్నాను, అసలు గ్రూప్ 2 రాద్దాం అనుకోలేదు. బట్ ఆ టైంలో టెస్ట్ సిరీస్ కోసం డిఫరెంట్ ప్లేసెస్ అప్రోచ్ అవుతున్నప్పుడు విష్ణు ఐఎస్ అకాడమీకి వచ్చాను. అప్పుడు సార్ వాస్ లైక్ గ్రూప్ 1 ఎందుకు, గ్రూప్ 2 కూడా రాయి, నేను నీకు గైడెన్స్ ఇస్తానన్నారు. సో విష్ణు సార్ దగ్గర కొన్ని ప్రిపరేషన్ టిప్స్ ఇంకా గైడెన్స్ అయితే తీసుకున్నానండి గ్రూప్ 1 and 2 కూడా. మీరు ఈ గ్రూప్ 2 జర్నీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? గ్రూప్ 2 జర్నీలో ప్రాబ్లమ్స్ అంటే ముందే చెప్పాను కదండి, గ్రూప్ 2 కంటూ నేను పర్టికులర్గా ఏం ప్రిపేర్ అవ్వలేదు. సో గ్రూప్ 1కి ఎలా అంటే మనం ఈరోజు ఎగ్జాంపుల్ పాలిటీ చదివాం అనుకోండి, ఆ నైట్ పడుకున్నప్పుడు ఇంకా రేపే రిజల్ట్ వచ్చేస్తుంది. ఎగ్జామ్ కూడా రాయం మనం, ఎగ్జామ్ కూడా రాయకుండా రేపే రిజల్ట్ వచ్చేస్తుంది. సో రిజల్ట్ వస్తే మనకి రాలేదని ఒక రోజు టీము, వచ్చిందని ఒక రోజు టీము, అలా వస్తుంది. అలాగే చాలా గ్యాప్ అండి, ప్రిలిమ్స్కి మెయిన్స్కి చాలా పెద్ద గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్లో కొన్ని మనం ఫోకస్గా ప్రిపరేషన్ చేస్తూ ఉండాలి. డివియేట్ అయితే మళ్ళీ కరెంట్ అఫైర్స్ మిస్ అవుతాయి, ఆన్సర్ రేటింగ్ పోతుంది, బికాజ్ కంటిన్యూటీ ఉండదు కదా. సో ఇలాంటి వాటిల్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అలాగే ఫ్యామిలీ, రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఇంకెన్ని రోజులు ప్రిపరేషన్ అవుతూనే ఉంటావు, ఇదే నువ్వు ఏ సాఫ్ట్వేర్ వెళ్తే నీకు పాటికి లక్షల శాలరీ వచ్చేది, ఇంకా నువ్వు కెరియరే నీకు స్టార్ట్ చేయలేదు, ఇది నీకు అవసరమా, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. దీనివల్ల కొంచెం ఫేస్ చేశాను ప్రాబ్లం. కానీ అప్పుడు నాకు నేను మోటివేషన్ ఏమి ఇచ్చుకున్నాను అంటే, మనీ అనేది ఆల్వేస్ ఇంపార్టెంట్ కాదు, మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, మనకి నచ్చిన జాబ్ చేస్తే మనం హ్యాపీగా ఉంటాం. ఎన్ని డబ్బులు ఉన్నా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనం ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నారని దాని మీద మన లైఫ్ ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ దగ్గరికి వెళ్తారు, ఒక 5 lakhs వస్తాయి పర్ మంత్, కానీ మీకు ఫుల్ ప్రెషర్ ఉంటుంది, నైట్ వచ్చి మీకు నిద్ర పట్టదు, బీపీ, షుగర్లు వస్తాయి, మొత్తం మీకు వచ్చిన డబ్బులంతా మీ హెల్త్కే అయిపోతుంది. సో వేస్ట్ కదా అది. సో వాళ్ళు ఏమైనా అనుకొని నేను ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలుగు స్టేట్స్లో గవర్నమెంట్ జాబ్లోనే సెటిల్ అవ్వాలనుకుంటున్నా అని చెప్పి ఈ చెవిలోంచి విని ఈ చెవిలోంచి వదిలేసాను. బై ద వే రిజల్ట్స్ గురించి మీరే చెప్పారు, రిజల్ట్స్ వచ్చాక మీ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ గ్రూప్ 2 రిజల్ట్స్ ఇవ్వడం జరిగిందండి. సో నెక్స్ట్ గ్రూప్ 1 రిజల్ట్స్ ఇస్తారని చెప్పారు. సో గ్రూప్ 2 రిజల్ట్స్ వచ్చినప్పుడు నేను యాక్చువల్లీ రాశాను, కానీ అసలు గ్రూప్ 2 హాల్ టికెట్స్ కానీ ఏవి కూడా వదిలేసాను. బికాస్ అండ్ ఆల్రెడీ ఇప్పుడు నేను ఫ్యాకల్టీకి వచ్చేసాను. సో ఎగ్జామ్స్కి యూపీఎస్సీ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసే ఫ్యాకల్టీ. సో నా స్టూడెంట్స్ చాలామంది దగ్గర నా హాల్ టికెట్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళు చూసి మధ్యాహ్నం నుంచి కంగ్రాట్స్ అని చెప్పి కాల్ చేయడం, స్టేటస్ పెట్టడం స్టార్ట్ చేశారు. అప్పుడు చూసుకుంటే ఓ రిజల్ట్ వచ్చింది. ఐ థాట్ ఓకే, వచ్చింది కదా, రేపు 1 వస్తుంది కదా, చూద్దాం అనుకుని. సో గ్రూప్ 2 నేను ఆ సిట్యువేషన్లో ఎంజాయ్ చేయలేదు, గ్రూప్ 1 కోసం వెయిట్ చేశాను. సో గ్రూప్ 1లో రానప్పుడు గ్రూప్ 1లో రాలేదనే బాధ ఎక్కువ ఉందని నాకు గ్రూప్ 2లో వచ్చిన దానికంటే. ఈ సిట్యువేషన్లో నేను మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మనం మన లైఫ్లో చాలా అవ్వాలనుకుంటాం, కానీ అవన్నీ అవ్వలేకపోవచ్చు. కానీ ప్రజెంట్ సిట్యువేషన్లో మనకి దేవుడు అనుకోండి, లేకపోతే దేవుడు నమ్మనోళ్ళు నేచర్ అనుకోండి, అది ఏదో ఒకటి మనకి ఇస్తుంది. ఆ ప్రజెంట్ సిట్యువేషన్లో మనకి ఏదైతే దొరుకుతుందో దాన్ని చూసి సాటిస్ఫై అవ్వండి, ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయండి. ఆ మూమెంట్ మీకు మళ్ళీ లైఫ్లో రాదు. సో నాలాగా 1 రాలేదు 2కి ఎంజాయ్ చేయకూడదు అని అనుకోకుండా, మీకు ఏది వస్తే అది తీసుకొని ఆ మూమెంట్ని ఎంజాయ్ చేసి నెక్స్ట్ స్టెప్కి ప్రిపేర్ అవ్వండి. ఇదైతే నేను చెప్పాలనుకుంటున్నాను, నేను చేయలేదు కాబట్టి. ఓకే మేడం, మన అప్కమింగ్ ఆస్పిరెంట్స్కి మీరు ఇచ్చే ఐడియాస్ లేక సజెషన్స్, ఎనీ టిప్స్? సో ఎగ్జాంపుల్, ఇప్పుడు మన ఇండియాలో చూసుకుంటే అండి, ద మోస్ట్ ప్రామినెంట్ అనుకోవచ్చు అండ్ మోస్ట్ టఫెస్ట్ అనుకోవచ్చు అనేది అందరూ యూపీఎస్సీ అంటారు. సో చాలామంది ఆస్పిరెంట్స్కి యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలనే ఉంటుంది. సో ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 ఇవన్నీ కూడా ఏంటి అంటే, దే ఆర్ లైక్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ యూపీఎస్సీ. వన్స్ మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అయిపోతే గ్రూప్ 1, గ్రూప్ 2 ఈజీగా క్రాక్ చేయొచ్చు. నేను మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్కి ఏమనుకుంటా అంటే, స్టార్ట్ విత్ యూపీఎస్సీ. ఓకే, మన మైండ్లో కొడితే కుంభస్థానాన్ని కొట్టాలంటారు కదా, అలా యూపీఎస్సీని కొడదామని మీ జర్నీ స్టార్ట్ చేయండి.
వన్స్ యూపీఎస్సీని రాకపోతే అప్పుడు నెక్స్ట్ ఏంటో ఆలోచించండి. ఎందుకంటే మీరు చూస్తే గ్రూప్ 1 గ్రూప్ 2 ఎస్పెషల్లీ స్టేట్ సర్వీసెస్ ఎగ్జామ్ సరిగ్గా పెట్టరు. సో ఈ జర్నీలో మీ మంచి యూత్ స్టేజ్ ఏదైతే ఉంటుందో ఈల్డింగ్ స్టేజ్ అది మీరు చాలా లూజ్ అవుతున్నారు. సో ఫస్ట్ యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వండి. ఒక 1-2 ఇయర్స్ 1-2 అటెంప్ట్స్ ఇవ్వండి. ఇచ్చినప్పుడు మీకు దానివల్ల కొంచెం నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్లో మీరు గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా రాయండి. అంతే తప్ప గ్రూప్ 2నే మాత్రం రాస్తాను అంటే గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యి మీరు యూపీఎస్సీ రాయలేరు. కానీ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతే ఎస్ఎస్సికి రాయొచ్చు, ఆర్బీఐ గ్రేడ్ బికి రాయొచ్చు, నబార్డ్కి రాయొచ్చు, ఈ అన్నిటికీ రాయొచ్చు. సో మన స్ట్రాటజీ కానీ మన ప్రిపరేషన్ కానీ ఎలా ఉండాలి అంటే ఒకసారే చదువుదాం, ఒకసారే కోచింగ్ తీసుకున్నాం వీలైతే, కానీ అది అన్నిటికీ యూజ్ అవ్వాలి. నా పర్సనల్ లైఫ్లో నేను సాఫ్ట్వేర్కి వెళ్ళకుండా చాలా డేస్ వేస్ట్ చేసి ఉండొచ్చు. కానీ నేను ఇప్పుడున్న జనరేషన్ ఎస్పెషల్లీ ఇప్పుడు జెన్జీ నెక్స్ట్ జెన్ ఆల్ఫా వీళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జర్నీకి మీరు వన్స్ వస్తే మీరు అనుకోవచ్చు నాలెడ్జా ఏముంది, నేను చాట్‌జీపీటీలో టైప్ చేస్తే నాకు బోల్డ్ నాలెడ్జ్ వస్తుంది అని. కానీ అది ఇంపార్టెంట్ కాదండి, మీ ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్. మీరు ఏ జర్నీనైనా ఎంజాయ్ చేయండి. ఆ ఎంజాయ్ చేసినప్పుడు మీరు ఆ యూపీఎస్సీ జర్నీలో ఫేస్ చేసే స్ట్రగుల్స్ ఉంటాయి కదా, అది మీకు లైఫ్లో చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఎందుకంటే ఫ్యూచర్లో కూడా చాలామందికి పెళ్ళిళ్ళు అవుతాయి. పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఇంట్లో అత్త మామ హస్బెండ్ వీళ్ళని ఎలా డీల్ చేయాలనేది ఇండైరెక్ట్గా మీకు యూపీఎస్సీ జర్నీ నేర్పిస్తుంది. బికాస్ యూపీఎస్సీలో సొసైటీ, జస్టిస్, పాలిటీ, ఎకనామీ ఇవన్నీ ఫ్యూచర్లో మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ని ముందుగానే మీరు ఎదుర్కోవాలి ఎలా అని చెప్పి నేర్పిస్తుంది. సో ప్రతి ఒక్కరు వీలైతే ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కోచింగ్ తీసుకోండి. మీకు నాలెడ్జే కాదు, మీరు లైఫ్లో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మోటివేట్ అవ్వాలి, డీమోటివేట్ అయితే మీరు ఎలా వెనక్కి రావాలి, ఇవన్నీ కూడా మీకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నేర్పిస్తాయి. అంటే మీరు ఏమంటున్నారంటే యూపీఎస్సీ అనేది కోచింగ్ తీసుకుంటే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది అది ఈజ్ అవుతుంది. నెక్స్ట్ గ్రూప్ 2 రాయాలనుకుంటే టెస్ట్ సిరీస్ ఉంటాయండి. సో ఓన్లీ టెస్ట్ సిరీస్ తీసుకుంటే సరిపోతుంది. కొంచెం ఏపీ రిలేటెడ్ అఫైర్స్ లైక్ హిస్టరీ రిలేటెడ్ టు ఏపీ, జియోగ్రఫీ రిలేటెడ్ టు ఏపీ ఉంటుంది. అది మనం ఆల్రెడీ ఇండియన్ హిస్టరీలో కొంచెం ఆల్రెడీ కవర్ అయిపోతుంది. కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది, అది కవర్ చేయొచ్చు. ఒక 15 days to 1 month చేసుకుంటే కవర్ చేయొచ్చు. సో యూపీఎస్సీ ప్రిపేర్ అవి వీటిల్లో కొంచెం చేంజెస్ ఉంటే అవి యాడ్ ఆన్ చేసుకుని టెస్ట్ సిరీస్ రాస్తే సరిపోతుంది. ఓకే మేడం, ఇప్పటి వరకు మీరు మాకు మంచి వాల్యుబుల్ టైం ఇచ్చి మాతో పాటు మీ సజెషన్స్, మీ టిప్స్ అనేవి షేర్ చేసుకున్నారు. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మేడం, అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.